శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట క్షేత్రం అయినటువంటి స్వయంభూ శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కావడం ఈరోజు ఏకాదశి శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతం లక్ష్మ బిల్వార్చన పూజలు జరుగుతున్నవి. ఈ మహాక్షేత్రం యొక్క స్థల పురాణాన్ని ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ఉమాగారి మాటల్లో తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ క్షేత్రమైనటువంటి శ్రీ మా రామేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర మహత్యం. శ్రీ స్వామివారి స్వయంభూ క్షేత్రమై అల్లారుచూ ఉన్నారు. పూర్వం ఇద్దరు మును దంపతులు పుష్పసుందరు, ఈ పుష్పసుందరుడే అనేటువంటి దంపతులు కైలాసం స్నానం చేసిన తర్వాత కైలాస ప్రవేశం అయ్యా పార్వతీ పరమేశ్వరు యొక్క దర్శన భాగ్యం చేసుకుని ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా ఆ ముందు దంపతులు కూడా వాళ్ళు కోరుకున్నాడు. మహానుభావాన్ని భూలోకంలో ఉండగా ఎన్నో పుణ్య కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చాం. మాకు ఏ విధమైనటువంటి జన్మ అక్కర్లేదు, మాకు మోక్షాన్ని ప్రసాదించమని చెప్పేసి ఆ దంపతులిద్దరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు కోరుకున్నారు. ఆ కోరిక మేరకు ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా వాళ్ళిద్దరినీ కూడా ఆయన ఏదో గత జన్మ పుణ్యం వల్ల మీకు కైలాస ప్రవేశం మా దర్శన భాగ్యం అయింది, ఇప్పుడు వచ్చి వెంటనే మోక్షం అంటే ఎలా కుదురుతుంది, ఈ కైలాసంలో మీరు చూడాల్సినటువంటి అందాలు ఎన్నో ఉన్నాయి ఆయన, అందుచేత ఆ పాదసేవ చేసుకుంటూ ఈ కైలాసంలో నివసిస్తూ ఉండండి అని చెప్పేసి ఆ దంపతులకు కూడా పార్వతీ పరమేశ్వరులు కూడా ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ మేరకు ఆ దంపతులు కూడా కైలాసంలో నివసిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క సేవ చేసుకుంటూ నివసిస్తూ ఉండేవారు. కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళిద్దరూ పాపం మోక్షం అంటూ వచ్చారు. వీళ్ళు పరీక్షిద్దామని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వర ముందు కూడా పిలిపించి ఆయన ఎంతవరకు మీరు చూసిన అందాలన్నీ వేరు, వీళ్ళు చక్కగా నాట్యం చేస్తారు, దేవతా కన్యలు వీళ్ళు అని చెప్పి ఆ నాట్యం అది ఏర్పాటు చేసి ఆ నృత్యాన్ని చూడమన్నారు. ఆ నృత్యం చూసేసరికి ఆ భార్యాభర్తలకు కూడా దంపతులకు కూడా చిన్ననాటి కోరికలు వాళ్ళలో వాంఛలేవో బయలుదేరి నాయిగా ఉండటం చేత నాయన మీకు ఇంకా ఏవో వాంఛలు ఉన్నాయి, చేత మీకు ఈ జన్మలో మోక్షం లేదు, వచ్చే జన్మలో ఆలోచిద్దామని చెప్పేసి వడయినం పేరటువంటి బ్రాహ్మణ కింద ఆయన్ని పరమనాచరుడు వేశ్యస్త్రీ కింద ఆవిడ్ని జన్మించేలా చేశారు. ఆ కులాల్లో వాళ్ళు జన్మించిన తర్వాత బ్రాహ్మణ చతుర్వేదాలు శాస్త్రాలు ఆయన చెప్పుకున్నట్ట ఆవిడ భరతనాట్యం సంగీతం నేర్చుకుంది. ఒక ఆలయంలో ఆయన నృత్యం చేస్తూ పాడుకుంటూ ఉండేవాడు, ఆయన వేదపారణ చేసుకుంటూ ఉండేవాడు. ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకుని వివాహం చేసుకుని ఆ కాలాంతరం తర్వాత ఈ పుణ్యక్షేత్రాలని కూడా దర్శించుకుంటూ వస్తూ మార్గ మధ్యలో ఇక్కడ స్వామివారు ఎక్కడైతే వెలిశారో అక్కడ చిన్న కుటీరం లాంటిది వేసుకుని నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులిద్దరూ కూడా. పూర్వం ఈ గ్రామం పేరు మార్తాండపురం. ఉత్తర దిక్కున స్వామివారికి 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువుల మయాన ఈ మార్తాండేశ్వర స్వామి వారి ఆలయం పూర్వం అక్కడ ఉండేది. ఆ బ్రాహ్మడు ఇక్కడ నుంచి వెళ్ళి ఆ మార్తాండేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా షట్కాలార్చన చేసి వస్తూ ఉండేవారు. ఒక రాత్రి ఆ భార్యతో ముచ్చటిస్తూ ఆయన నిద్ర పట్టేసి మొన్నాడు లేచి చూసేసరికి సూర్యోదయం అవడానికి కొన్ని లెప్పలే కాలం ఉంది. అందుచేత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అర్చన చేసేంత సమయం కూడా ఆయనకి లేకపోవడం చేత మహానుభావ ఎన్నాళ్ళు నేను సకాలంలో అర్చన చేశాను, ఈవేళ నీకు అర్చనా దోషం పట్టేలా ఉంది నాకు అని చెప్పేసి మనసులో చింతిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఆ పడుకున్నటువంటి భార్యకి చూసేట ఆవిడ ఆత్మరపుగా పడుకోవడం చేత ఆ స్తనాగ్ర భాగమే ఆయనకి ఈశ్వరా కొద్దిగా కనిపించడం చేత వెంటనే అర్చన చేసేసాడు. చేసిన వెంటనే ఆవిడకి మెలుగు వస్తుంది. ఏమిటయ్యా బ్రాహ్మణవి శాస్త్రాలు చెప్పుకున్నావు, ఏమిటి నాకు అర్చన చేస్తున్నావు ఏమిటి చెప్పేసి ఆ భార్య అడుగుతుంటాయి. నేను సాక్షాత్ ఆ పరమేశ్వరుడికే చేస్తున్నాను, ఏది ఈ మానవ శరీరాన్నే భగవంతుడిగా భావించి అర్చన చేసేంత శక్తి నీలో ఉన్నప్పుడు ఏదో ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క దర్శన భాగ్యం నాకు కలిగిస్తావని చెప్పి ఆవిడ కోరుకోవడం చేత ఆవిడ కోరిక మేరకు ఆయన ధ్యానం చేసుకున్న వెంటనే పార్వతీ పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమయ్యి ఆ గత జన్మ వృత్తాంతమంతా కూడా భార్యాభర్తలకు కూడా చెప్పి ఆ గత జన్మలో వృత్తాంతం మోక్షాన్ని అప్పుడు ఇస్తాట. అప్పుడు ఆవిడ కోరుతుంటాడు, మహానుభావ నా కారణం చేత కదా స్వామి నువ్వు భూలోకానికి వచ్చావు, అందుచేత నా పేరు మీదుగా ఇక్కడ వెలవాల స్వామి అని చెప్పి కోరడం చేత
ఆ సన్ను మీద పూజ చేయడం చేత చంటీశ్వరుడు అనేటువంటి నామధేయంతో స్వయం వ్యక్తంగా స్వామివారు వెలవడం అంతవరకు మార్తాండపురం అనేటువంటి గ్రామం ఎప్పుడైతే ఇక్కడ చంటీశ్వరుడు కింద వెలిశాడో గ్రామం పేరు ఆచంట కింద పిలువబడడం జరుగుతోంది. తర్వాత రావణ సంహారం తర్వాత రాములు వారు వచ్చి ఇక్కడ అర్చన చేసిన కారణం చేత ఆవిడ కోరడం చేత చంటీశ్వరుడిగా వెలిశాడు. సాక్షాత్తు రాముల వారే ఇక్కడ అర్చన చేయడం చేత రామేశ్వర స్వామి వారిగా స్వామివారి పిలువబడుతున్నారు. ఇది స్వయంభూ క్షేత్రం. స్వామివారి పేరు అసలు పేరు చంటీశ్వరుడు. రాముల వారు అర్చన చేయడం చేత రామేశ్వర స్వామిగా స్వామివారు పిలువబడుతున్నారు. ముఖ్యంగా ఈ స్వామివారి యొక్క వైశిష్ట్యంలో భాగంగా ఏమిటి అంటే మాఘ బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకు కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అనగా ఈవేళ ఫిబ్రవరి 13వ తారీఖు ఏకాదశి శుక్రవారం. ఈవేళ స్వామివారికి ఉదయం నుంచి అభిషేకార్చనలు, స్వామివారికి ఉపాలైనటువంటి క్షేత్రవాళ్ళ నుండి సత్యనారాయణ స్వామి వారికి ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, స్వామివారికి లక్ష బిల్వార్చన జరుగుతుంది ఉదయం నుంచి కూడా. సాయంత్రకాలంలో స్వామివారికి 7 గంటలకి అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి 4 వాహనాలు వేయించి చక్కగా గొప్ప గ్రామోత్సవం జరుగుతుంది. తెల్లవారుజామున స్వామివారికి 3 గంటలకి ఋతు సన్నాహోత్సవం, అనంతరం కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే 2వ రోజు అయినటువంటి 14వ తారీఖు శనివారం నాడు రాత్రి స్వామివారికి గ్రామోత్సవం 5 వాహనాలతో జరుగుతుంది. విశేషంగా మరునాడు మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం ఉదయం నుంచి తెల్లవారుజామున 2 గంటల దగ్గర నుంచి మళ్ళీ తెల్లవారుజామున యుగోద్భవకాల సమయంలో స్వామివారికి అభిషేకార్చనలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా చాలా మంది భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శిస్తుంటారు. అలాగే మరునాడు 4వ రోజున స్వామివారికి నంది వాహనం, సింహవాహనం మీద స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే 5వ రోజు ఆఖరి రోజు అమావాస్య నాడు స్వామివారికి పుష్కరణి యందు త్రిశూలోత్సవం ఉదయం 8 గంటలకు జరుగుతుంది. సాయంత్రం స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమం 7 గంటలకు జరుగుతుంది. అనంతరం వచ్చినటువంటి వచ్చినటువంటి గ్రామస్తులు, పొరుగునటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు సౌభాగ్యవతిగా అందరూ ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కుంభం జరుగుతూ పంచకట్టడం జరుగుతుంది. స్వామివారికి అందరూ కూడా చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శిస్తూ స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతారు. కావున 50 మంది భక్తులంతా కూడా ఈ ఆసండ గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ క్షేత్రమైనటువంటి రామేశ్వర స్వామి వారిని దర్శించి, అలాగే వచ్చినటువంటి భక్తులకు రామేశ్వర స్వామి వారి యొక్క సత్రవలో నిత్యం ఈ 5 రోజులు కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా అన్నదానం జరుగుతుంది. ఆర్యవైశ్య సంఘం వారికి ఆర్యవైశ్య సంఘంలోను, బ్రాహ్మణ సంఘం వారికి బ్రాహ్మణ సంఘంలోనూ అందరికీ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం కూడా జరుగుతుంది. అంచేత కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసినగా. ఈ ఆచంట క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని మనకి వివరంగా అందించినటువంటి గురువు గారికి చాలా ధన్యవాదాలు. ఈ మహాశివరాత్రి ఈ 5 రోజులు జరిగే ఉత్సవ ఊరేగింపులు వీక్షించేందుకు మన ఛానల్ తప్పకుండా వీక్షించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.